మిత్రులారా, మనం ఒకదాని తర్వాత ఒకటిగా పేదల సాధికారత కోసం కృషి చేస్తూ పేదరికాన్ని ఓడించేలా పేదవాడిని బలపరుస్తూ ఉన్నాం. ఒక మోడల్ను మనం రూపొందించుకున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాని గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఏ మార్గమైతే మనం ఎంచుకున్నామో, ఏ మోడల్ అయితే మనం ఎంచుకున్నామో దాని ద్వారా దేశంలో 25 కోట్ల మంది దేశ ప్రజలు తరతరాలుగా పేదరికంలో మగ్గుతూ ఉన్నారో వాళ్ళు ఆ పేదరికం నుండి బయటపడ్డారు. మిత్రులారా, మోడీ మన దేశంలో బుజ్జగింపు రాజకీయాలెన్నింటినో చూశాడు. బుజ్జగింపు రాజకీయాలు మన దేశాన్ని ముక్కలు ముక్కలు చేశాయి. బుజ్జగింపు రాజకీయాలు నిజాయితీపరుల హక్కులను నిలువునా ముంచేశాయి. కాబట్టే ఇప్పుడు మోడీ బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలికి సంతృప్తిపరిచే రాజకీయాల వైపు నడుస్తున్నాడు. మా మార్గం బుజ్జగింపు మార్గం కాదు. మా మార్గం సంతృప్తిపరిచే మార్గం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మంత్రం కూడా అదే రకమైనటువంటి సంతృప్తిపరిచే మార్గమే. కాని కాంగ్రెస్కి చెందిన ఇండి కూటమి బుజ్జగింపుల్లోనే నిమగ్నమై ఉంది. ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేనిఫెస్టోను విడుదల చేసిందో దానిమీద 100% ఈ విషయాన్ని నేను ముందే చెప్పాను, ఈరోజు చెప్పడం లేదు. కాంగ్రెస్ ఈసారి ప్రకటించిన మేనిఫెస్టో మీద 100కు 100% ముస్లిం లీగ్ ముద్ర వేసి ఉంది. దానిమీద ముస్లిం లీగ్ ముద్ర ఉంది. కాంగ్రెస్ పూర్తి మేనిఫెస్టో కేవలం ఓటు బ్యాంకును బలపరచడానికే సమర్పితమై ఉంది. కానీ మా మేనిఫెస్టో దేశాన్ని బలపరచడానికి సమర్పితమై ఉంది.